న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి ఢిల్లీకి కేసీఆర్ వెళ్తున్నారు. తాజా రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ ఊహాగానాలను బీజేపీ నేతలు సైతం కొట్టిపారేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారన్న దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్, ఇక దేశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఇక ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. సో ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం మరింత ఇంపార్టెన్స్ సంతరించుకునే సంబంధించి మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్ళబోతున్నాడు మరో 2 రోజుల్లో అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఇదైతే పార్టీ ఆఫీస్ నుంచి ఢిల్లీకి అయితే వెళ్ళబోతున్నాడు. అంటే ఓటమి తర్వాత మొట్టమొదటిసారి ఆయన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అనేది తెలుస్తుంది. మరి ఢిల్లీకి వెళ్ళడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల చర్చ. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఢిల్లీ వెళ్ళి కేసీఆర్ ఎవరిని కలుస్తారు? అంటే ప్రధాని మోడీని కలుస్తారా, లేక ఇటు ఏదైతే ఇండియా కూటమి ఉందో రాహుల్ గాంధీని కలుస్తారా? ఇదే రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతో ముందుకు వెళ్ళబోతుంది, రేపు లోక్సభ ఎన్నికలు అని చెప్పేసి ప్రచారం జరగడం, దీనికి బీజేపీ నేతలు కూడా ఖండిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పొత్తు ఎలాంటిది ఉండదు. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని చెప్పేసి ప్రచారం చేశారు కాంగ్రెస్ నేతలు. దీంతో బీజేపీ పూర్తిగా నష్టపోయిన నేపథ్యంలోనే ఈసారి, ఎందుకంటే ఇప్పటికే అవినీతి ఆరోపణలు వస్తున్న బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే మనం నష్టపోతామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో సో ఎట్టి పరిస్థితుల్లో అయితే పొత్తు ఉండదు బీజేపీతో అని చెప్పేసి ఇక్కడ ఉన్న నేతలు చెప్తున్నప్పటికీ మరి కేసీఆర్ ఢిల్లీ వెళ్ళడాన్ని మాత్రం రాజకీయ చర్చ జరుగుతుంది. మరి ఢిల్లీ వెళితే మరి ఎవరితో భేటీ అవుతారు ఏంటి అనేది తెలుస్తుంది. మొత్తానికైతే ఇది పార్టీ పరంగా అయితే ఎలాంటి క్లారిటీ లేదు, కన్ఫర్మ్ కూడా చేయలేదు. ఆయన వెళ్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది. ఆయన వెళ్తున్నారా వెళ్ళరా, ఒకవేళ వెళ్తే ఎవరిని గెలుస్తారనేది మాత్రం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. మరి లోక్సభ ఎన్నికల్లో మరి ఏదైతే ప్రచారం జరుగుతుందో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్, మరి దీన్ని ఖండిస్తారా, ఏం చేయబోతున్నారు? మరి ఇప్పుడే తాజాగా ఆయన ఢిల్లీ వెళ్తున్నారన్న తెలుసుకుని బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు ఢిల్లీ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అసలు బీఆర్ఎస్ తోటి ఎలాంటి పొత్తులు ఉండవు అనేది చెప్తూ ఉన్న నేపథ్యంలో మరి ఢిల్లీ వెళ్తారా లేదా, వెళ్తే మళ్ళీ ఎవరు గెలుస్తారనేది మాత్రం మరో 2 రోజుల్లో చూడాల్సి ఉంటుంది. సంగనం. ఓకే రాజేష్, చెప్పండి. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ అసలు బయటికి రాలేదు, ఈవెన్ అసెంబ్లీ సమావేశాలకు కూడా అటెండ్ కాలేదు. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు ఆయన బయటకు రాని విషయం, ఇది అఫీషియల్ న్యూస్ అనుకోవచ్చు, ఆయన వెళ్తారు అని తెలుస్తోంది. సో వెళ్ళినప్పుడు బీజేపీతో పొత్తు అనేది బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరోవైపు అసలు బీఆర్ఎస్ తో పొత్తు లేదని చెప్పేసి కూడా బీజేపీ నేతలు తేల్చి పారేశారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు వెళ్తున్నారని అనుకోవచ్చు? అదే ఓటమి తర్వాత మొట్టమొదటి సభ అయితే ఏర్పాటు చేస్తున్నాం. మనం చూసాం కదా, ఓటమి తర్వాత కృష్ణా జలాలకు సంబంధించి కేసీఆర్ సభ పెట్టారు. ఆ సభకు కేసీఆర్ హాజరయ్యారు ఓటమి తర్వాత. సో మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. మరి నిజంగా ఢిల్లీ వెళ్తున్నారా? ఢిల్లీ వెళ్తే మరి ఏదైతే పొత్తులు అనేది ఒక చర్చ జరుగుతుందో మరి ఢిల్లీ వెళ్తే ఎవరిని కలుస్తారు? గతంలో చూసాను, మొన్న ఎలక్షన్ కన్నా ముందు కూడా బీజేపీకి బీఆర్ఎస్ కు అంటే గతంలో మోడీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ కలవలేదు. అదేవిధంగా కేసీఆర్ కి ఇన్విటేషన్ కూడా పంపించలేదు కొన్ని కార్యక్రమంలో. మరి ఎలా ఉండబోతుంది? మరి ఢిల్లీ వెళ్ళి మరి మోడీని కలుస్తాడా, లేదు అంటే మరి ఇటు కాంగ్రెస్ సోనియా గాంధీని కలుస్తారా, రాహుల్ గాంధీని ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉంది. మరి ఏం జరగబోతుంది ఏంటి, మరి ఆయన వెళ్తున్నారా లేదా కూడా ఒక క్లారిటీ లేదు. ఇప్పటికైతే చర్చ రాజకీయ వర్గాల్లో 2 రోజుల్లో ఢిల్లీ వెళ్తానని మరి చూడాలి. వెళ్తే మరి ఎట్లా ఉంటుంది ఏంటి. ఇక్కడ బీజేపీ పెద్దలు అయితే చెప్తూ ఉన్నారు అసలు బీజేఎస్ తో పొత్తు అనేది ఉండదు అనేది ఇక్కడ ఉన్న నేతలు చెప్తున్న నేపథ్యంలో మరి ఢిల్లీ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇంకొక క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మారుస్తూ ఆయన ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. సో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సో అక్కడి నుంచి పార్టీ కార్యకలాపాలు ఏమైనా స్టార్ట్ చేయొచ్చు, ప్రచారం స్టార్ట్ చేయొచ్చు అని కూడా అనుకోవచ్చా? అవన్నీ ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండింటే ఖచ్చితంగా ఇది జాతీయ పార్టీ అనేది చెప్పారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ రెడ్డితో సో యాక్టివ్ గా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడనే ఓటమి చెందిన నేపథ్యంలోనే వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి వేరే రాష్ట్రాల్లో పోటీ చేసే పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ లేదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం. సో ఇదంతా జరిగింది. కొంత క్యాడర్ కూడా కొంత అయోమయం ఉంది. సో ఈ సమయంలో కేవలం పార్టీని కాపాడుకునే పరిస్థితి మాత్రమే చేయాల్సి ఉంటుంది కేసీఆర్ తప్ప ఢిల్లీ నుంచి రాజకీయాలు చేసి వేరే రాష్ట్రాల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే మనం చూస్తున్నాము మహారాష్ట్రలో ఒక పార్టీ అధ్యక్షుడుగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు. సో ఇప్పటికే ఏదైతే క్యాడర్ ఏదైతే చెప్తుందో ఈ మధ్యకాలంలో సమన్వయకర్తల నియోజకవర్గాల్లోని కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కార్యకర్తలు ఒకటి చెప్తున్నారు, మనం ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళామో
సో అప్పటి నుంచి ప్రజల్లో మనకు ఆదరణ తగ్గింది. సో మనకు బీఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్ పార్టీ ఉండాలి, తెలంగాణ రాష్ట్రంతోనే ఉండాలని చెప్పేసి కార్యకర్తలు చెప్పిన నేపథ్యంలో దీనిపైన కూడా ఢిల్లీలో మరి ఏం జరగబోతుంది, మరి చర్చించబోతారో ఏంటో చూడాల్సి ఉంది. సో ఈ ఢిల్లీ పర్యటన గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి కేసీఆర్ ఆర్ కేటీఆర్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి నోట్ రిలీజ్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్ అనుకోవచ్చా? ఓకే రైట్, థ్యాంక్ యూ రాజేష్.